జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని చెప్పి మనకు విశాఖపట్నంలో కలెక్టర్ కార్యాలయం కానీ ఇవన్నీ తాకట్టు పెట్టారని చెప్పి గతం కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి ఇది బుగ్గన గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారా, అబద్ధాల శాఖ మంత్రికి క్యార్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోయారని చెప్పి అడుగుతున్నా. అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నాం. వెంకటకృష్ణ, అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నాము. మేము ప్రశ్నిస్తున్నాము. కానీ ఈ ప్రభుత్వానికి దున్నపోత మీద వర్షం పడితే ఎలా ఉందో, ఎవరు ఎన్ని ప్రశ్నించినా, పత్రికలు ప్రశ్నించినా సమాధానం చెప్పరు, ప్రతిపక్షాలు ప్రశ్నించినా సమాధానం చెప్పరు, ప్రజలు ప్రశ్నించినా సమాధానం చెప్పరు. ఇంకెంత నాకు తెలిసి ఇంక 2 నెలలు, ఇది జనవరిలో ఉన్న ఫిబ్రవరి మార్చి అయిపోయింది, ప్రభుత్వ కథ క్లోజ్. ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ జరిగి తీరుతుంది. ఎవరెవరు అధికారులు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని దారి మళ్లించి పేరు మార్చి మీరు పథకాలకి మార్చారు. వీటన్నింటి లెక్కలతో సహా రాబో రోజుల్లో నిరూపిస్తాం. రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించి అధికార పార్టీకి, ముఖ్యంగా అధికార పార్టీకి సహాయ సహకారాలు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి అధికారులు, దాంట్లో సూత్రధారులు, పాత్రధారులు అందరికీ జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇది ఎందుకంటే సావరెన్ గ్యారంటీ మనందరికీ తెలుసు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఏబిఎన్ ద్వారా చూసినట్టు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సావరెన్ గ్యారంటీ దానికి ఉంటుందన్న, కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా అప్పులు చేస్తే మేము చేసేసినాం కదా, మేము ఎవరికి సమాధానం చెప్పకపోయినా మాకేం పర్లేదు అనుకుంటే అది మంచిది కాదు. కాబట్టి అన్ని లెక్కలు పక్కలు అన్ని బయట వస్తే రాబో రోజుల్లో ఈ లెక్కలన్నీ తేల్చిన తర్వాత వీళ్ళు కటకటాలకు పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే పూర్తి డివియేషన్, పూర్తి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా డివియేట్ చేశారు. రాబో రోజుల్లో పూర్తి సాక్ష్యాధారాలతో పాటు ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ పెట్టబోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ పోతుందా లేకపోతే ఏంటి అనేది కాదు, రాష్ట్రం పోయింది కదా. గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ సర్దుకున్న తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తామని మీరన్నా ఇంకెవరన్నా గవర్నమెంట్స్ అంటే దాని అర్థం ఇంకా ఏముంటుంది, అప్పుడు సర్దుకుని పోతారు అంతే. చేయాల్సిన అప్పు జైలుకి పోతారన్నా, రాష్ట్రాన్ని సంకనాగించేసి పోతే నియమ నిబంధనలకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా, అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి అడ్డదారుల్లో విచిత్రంగా చేస్తే అన్న మీరు చెప్పేదాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను 100%.